ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేమైతే ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు అయితే రమ్మన్నారు, అందుకే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు తులసాపూర్ వెళ్దామన్నారు. వారం అయితే సెలవులు కూడా అయిపోతాయి కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక మా కన్నిగాడు కూడా ఆడనే ఉన్నాడు అన్న, మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇక మా కన్నిగాడు ఇక అట్లనే పోయేసి మా కన్నిగాని తోలుకొని ఇక లాస్ట్ వచ్చేస్తాము. మా ఊరికి మా అమ్మ వాళ్ళ ఊరికి 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన అయితే వెళ్ళి మా కన్యాన్ని అయితే తోలుకొని వస్తాడు. ఇక 2 పనులు అయితే ఇక అట్లనే అమ్మవారి దర్శనం అయిపోతుంది. ఇక మా ఊరిని కూడా తోలుకురావాలి కాబట్టి మా మిల్కి వచ్చి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇక ఇంట్లోనే ఉన్నాము. ఇక కొంచెం ఇప్పుడు ఎండలు కూడా కొంచెం తగ్గినాయి. నిన్న వాన బాగానే పడ్డది ఇక్కడైతే. ఊరు సైడ్ కూడా పడ్డది అంట కొంచెం, కానీ పొద్దుట అయితే ఇడ్లీ తిన్నాము. టిఫిన్ ఇడ్లీ చేసిన. మధ్యలో ఇక టీ తాగుదామని మా ఆయన అయితే కార్ ఆపిండు. కార్ అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ది. ఇక పాప మేము వెళ్తున్నాం కాబట్టి బండి మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పి కార్లని తీసుకొని వచ్చిండు ఇక వేరేళ్ళది. నైట్ అయితే 8 o'clock అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు పొద్దుట అయితే టైం వచ్చేసి 7 అవుతుంది. ఇక్కడైతే వాతావరణం అయితే చాలా బాగుంటుంది. అంతా ఇల్లు లాస్ట్లో ఉంటుంది కాబట్టి పొలాలు చెట్లు బాగుంటుంది. ఇటు సైడు అటు సైడ్ ఏమో ఇండ్లు, ఇటు వెనకాల మొత్తం పొలాలు చెట్లే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ ఉంది కాబట్టి ఇల్లు ఊరి బార్డర్ లో ఉంటుంది. హైదరాబాద్ కన్నా ఇక్కడైతే ఫ్రెష్ గా గాలి, వాతావరణం చాలా బాగుంది. రియల్ గా చెప్పాలంటే హైదరాబాద్ కన్నా వాతావరణం ఇక్కడనే చాలా బాగుంది. మాది ఇక్కడ నుంచి మా ఇల్లేమో 7 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఇంటి దగ్గర అన్ని ఇండ్లే ఉంటాయి. మాది కొంచెం సిటీ కాబట్టి కొంచెం సిటీ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇండ్లు ఎక్కువ ఉంటాయి. మాది చిన్న టౌన్ అయితే అమ్మ వాళ్ళు ఇది వరకు అక్కడ ఊళ్ళో ఇల్లు ఉంటుండే, అక్కడనే ఉండేవాళ్ళు. ఇల్లు సరిపోతలేదని ఇటు సైడ్ వచ్చి ఇది కట్టిరు అన్నమాట. రీసెంట్గానే 1 year బ్యాక్ కట్టిరు. 1-2 years అయితే అట్లా. ఇదైతే ఏం చెట్టు ఎక్కువ చింత చెట్టు, మస్తు చింత చిగురు మీకు ఐడియా ఉండొచ్చు. చింత చిగురు బాగా ఎక్కువ అవుతుంది, తెంపాలి. మా ఆయనకు తెంపమని చెప్తా. అమ్మ వాళ్ళదేమో ఇల్లు వచ్చేసి 2 bedroom, కాకపోతే పెద్ద పెద్ద వచ్చిందన్నమాట. ఇంకైతే కాఫీ తాగలేదు. ఇది మంచిగా ఉన్నది ఇక్కడ. ఇంకా కాఫీ అయితే తాగలేదు. కాఫీ తాగాలి. ఇక మొహం కడుక్కొని ఇక పైనకు అయితే వచ్చినాము. బాగుంది చల్లగా మంచిగా. 7కి బాగానే వచ్చిందండి. 7కి సరే కాఫీ పెట్టున్నాడు. సరే. కొంచెం తక్కువ షుగర్. బెల్లం తీసుకొచ్చేది చక్కెర అస్సలు వాడదు. చప్పగా తాగడం కూడా తక్కువ వేసుకో చక్కెర, కానీ బెల్లం వేస్తే టేస్ట్ బాగా అవుతుంది. గేదె పాలు డైరెక్ట్ బర్రెకి విండినాయి.
ఈ బర్రేనా పాలు అవి? మరి పాలు పెట్టు ఒరిజినల్ అవి. ఒరిజినల్ ప్యాకెట్ మరి ఈ పాలు పెట్టు మరి. సరే, డైరెక్ట్ బర్రె నుంచి వెండిన పాలు ఒరిజినల్ టేస్ట్ బాగా అవుతుంది. ఇంకో గిన్నెలో ఇవి ప్యాకెట్ పాలా? ఇవి బర్రె పాలా? ఈ బర్రె పాలతోనే కలుపు మనం. సరే, ఇప్పుడే స్నానం చేసుకొని అయితే కిచెన్లోకి వచ్చిన. ఆల్రెడీ స్నానంకి వెళ్ళకన్నా ముందే పప్పు అయితే కుక్కర్లో వేసేసుకున్నా. ఏమేమి వేసిన అంటే తొగరపప్పు గ్లాసు, హాఫ్ గ్లాస్ శనగపప్పు, పాలకూర, పచ్చిమిర్చి, సాల్టు, పసుపు ఇవన్నీ వేసి అయితే కుక్కర్లో వేసిన. 3 విజిల్స్ వచ్చిన దాకా అయితే ఉడికించిన. ఉడికిపోయింది. నేను స్నానం చేసి వచ్చేసరికి ఉడికిపోయింది. ఉడికిపోగానే దించేసి అయితే మంచిగా రుబ్బేస్తున్నాయి ఇట్లా మంచిగా మెత్తగా. శనగపప్పు కొంచెం పలుకు పలుకు ఉంటేనే బాగుంటుంది కర్రీలా, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. అందుకని చెప్పి శనగపప్పు అయితే పలుకు పలుకే ఉంచేసిన. ఇక నేను ఇది రుబ్బేసిన. ఇక టిఫిన్ కూడా చేసేసినాం. ఇక్కడనేమో మా అమ్మ వాళ్ళు ఏమేమి తీసుకుపోదాము మా స్నాక్స్ అక్కడ తినడానికి అని అడుగుతూ ఉన్నారు. అదే మాట్లాడుతున్నారు అక్కడ. ఇప్పుడైతే ఇందులో నేను చింతపండు పులుసు పోసుకున్నా. ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టిన. మంచిగా పులుసు వేసేస్తున్నా. నేను అందులో వేయను కుక్కర్లో, ఎందుకంటే పప్పు అవన్నీ ఉడికాయి కాబట్టి అయితే ఇదైతే స్నాక్స్ ఏమేమి చేద్దామని మాట్లాడుతున్నారు అన్నమాట. అదే అటుకులు పేలాలు, పులిహోర, చపాతీలు అవి చేసుకొని పోతే సరిపోతుందని అదే చెప్తున్నా నేను. అలా అయితే అక్కడ పేలాలు అవన్నీ తాలిపేస్తున్నారు అటు సైడు. నేనేమో ఇక్కడ కర్రీ అయితే చేసేస్తున్నా. ఇక కర్రీకి అయితే తాలిపుకైతే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నా. ఆల్రెడీ తెలుసు కదా, ఇది ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఆవాలు అవే వేసేసుకోవడం. ఇక మా కన్నిగాని తీసుకురావడానికి అయితే మా ఆయన మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. ఇక వాడిని తీసుకొని వస్తాడు. ఇక మా మిల్క్ అయితే వీడియో తీస్తుంది అదే. ఇంకా మేము కూడా బట్టలు కూడా చదువుకోవాలి. ఇక 8 ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంటే 10 అవుతున్నది. మధ్యాహ్నం 2 గంటలకు అట్లా బయలుదేరదామని అనుకుంటున్నారు అన్నమాట. సరే అయితే అని చెప్పి ఆలోపు ఇవన్నీ రెడీ చేద్దామని రెడీ చేస్తున్నాము ఫుడ్ అయితే తినడానికి. ఇక్కడ ఇక పప్పు అయితే అయిపోయింది. ఇక మా మిల్క్ అయితే మమ్మీ కర్రీ అయితే అయింది కదా, ఒకసారి ప్లేట్లు వేసుకొని అయితే టేస్ట్ చేసి చెప్పు ఎట్లా అయిందో అని అన్నదన్నమాట. సరే అయితే అని నేనైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లు అయితే వేసుకొని మామిడికాయ తొక్కు పప్పు సూపర్ టేస్ట్ అయింది. ఇక కానీ టేస్ట్ అయితే చాలా బాగా అయింది కర్రీ. సింపుల్గా చేసినా కానీ బాగానే అయింది కర్రీ అయితే. నెక్స్ట్ వాళ్ళతో మళ్ళీ వద్దాం. బాయ్.